ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఇగో ఈరోజైతే ఇంట్లో ఖాళీగానే ఉన్నా, అందుకోసమని సాయంత్రం పూట బజ్జీలు వేస్తున్నాను అనమాట. ఈజీగా, దీనికి పెద్ద ప్రిపరేషన్ ఏం అవసరం లేదు. ఇగో ఇట్లా మధ్యలో ఘాట్ పెట్టుకొని లోపల గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకున్నా. ఇది కొంచెం చింతపండు, అట్లాగే కొద్దిగా ఉప్పు అనమాట. ఏం స్టఫింగ్ లేదు, జస్ట్ ఇదే. దీంట్లో మనం ఇట్లా అనుకోవాలన్నమాట. ఇట్లా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇట్లా అన్నిటికీ మనం పెట్టేసుకోవాలి. అన్నిటికీ పెట్టేద్దాం. చాలా ఈజీగా ఉంటాయి, మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, అట్లానే ఉంటాయి అన్నమాట టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఈజీగా. ఇది అన్నిటికీ పెడదాం. ఈవినింగ్ అవగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది కదా, ఏవో ఒకటి తినాలనిపిస్తుంది. ఇప్పుడు అసలే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మా ఇంట్లో అయితే మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నా. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట మిరపకాయ బజ్జీలు. అన్నిటికీ ఇట్లా పెట్టేసుకుందాం. దీంట్లో గింజలు అసలు ఉండనివ్వకండి, ఎందుకంటే కారం ఉంటాయి గింజలు. మనం గింజలు అన్నీ తీసేసుకోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కదా, అది గింజలు ఉంటే కారం అవుతుంది అనమాట. అందుకోసమని తీసేసుకోరండి. జస్ట్ ఇలా చింతపండు, ఉప్పు, అంతే. ఏం స్టఫ్ చేయట్లేదు నేను. ఓకే, ఇంతే. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఈ పక్కన పెట్టేస్తాను. ఇగో మిరపకాయల బజ్జీకి శనగపిండి ఒక 2 కప్పులు తీసుకున్నా నేను. 2 కప్పులు అయితే సరిపోతుంది. దీంట్లో కొంచెం వంట సోడా, ఇగో కొద్దిగా ఒక చిటికెడంతా వంట సోడా. తర్వాత ఉప్పు కొంచెం చూసి వేసుకోండి, టేస్ట్కి సరిపడా. నేనైతే ఒక 1/2 చెంచా వేస్తున్నా. తర్వాత కొద్దిగా కారం, ఒక 1/2 చెంచా కారం. ఇగో కొద్దిగా కారం కూడా వేసుకున్నా కదా, ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇట్లా చాలా సింపుల్గా అయిపోతాయి మిరపకాయ బజ్జీలు అయితే. పిల్లలంటే ఇష్టంగా తింటారు కదా మిరపకాయ బజ్జీలు, ఈ ఆనియన్ పకోడీ, ఇవన్నీ ఇష్టంగా తింటారు కాబట్టి పెద్ద పని లేకుండా, శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది ఇట్లా ఒకసారి. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం, మరీ గట్టిగా ఉందన్నమాట. చూసుకుంటూ యాడ్ చేసుకోండి వాటర్. మరి లూజ్ అయిపోయింది అనుకో కష్టం, కొంచెం చూస్తూ కలుపుకోండి. ఓకే, ఇదే చూసారా, ఇట్లా ఉంటే చాలు. మిరపకాయకి పడుతుంది అనమాట. ఇంత మాదిరిగా ఉండాలి. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుందాం. ఇగో పిండి ఇట్లా గ్లాసులో పోసుకుందాం. మన చేతికి కూడా అంటకుండా మంచిగా ఈజీగా మిరపకాయ బజ్జీలు వేసుకోవచ్చు అనమాట. ఇట్లా ముంచి ఈజీగా. ఇగో ఇట్లా నూనె మంచిగా వేడైంది, నేను నూనె పెట్టుకున్నా. ఈజీగా వచ్చేస్తున్నాయి కదా ఇట్లా, మన చేతికి అసలు పిండి అంటుకోదు. ఈ చిట్కా బాగుంది కదా. ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ఒక 4 అయితే వేస్తున్నా నేను. అవి వేడైనాక మిగతా వేసుకున్నాను. ఇదో ఒకసారి తిప్పేసుకున్నాను. ఇట్లా ఎంత బాగా వచ్చినాయి కదా, కరెక్ట్ సైజ్ వచ్చినాయి.
గ్లాస్లో ఎత్తి వేసుకుంటే ఇదేం కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మీరు కూడా ఇట్లనే వేసుకోండి. ఇగో అయిపోయినాయి, మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. ఇగో ఇట్లా ఈ టైప్లో అయిపోయినాక తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇగో ఇంకొక ఆయ వేస్తున్నా. చాలా ఈజీ మిరపకాయ బజ్జీలు అన్నమాట. చేతికైతే అస్సలు పిండి అంటుకునే మాటే లేదు, ఎందుకంటే మనం గ్లాసులు వేసుకుంటున్నాం కాబట్టి. మామూలుగా ఏంది మొత్తం చేయంతా పిండి పిండి అయిపోతుంది కాబట్టి మనం ఇట్లా వేసుకుంటే అసలు చేతికి పిండే అంటుకుంటలేదు అన్నమాట మంచిగా. ఇవి ఒక 2 నిమిషాలు అయితే ఇగో అయిపోయినాయి. ఇవి కూడా ఇది తీసేస్తాను ఒక ప్లేట్లోకి. ఎంతో రుచిగా ఉండే మిరపకాయ బజ్జీలు సూపర్ టేస్ట్ ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇగో కొంచెం పిండి మిగిలింది మిరపకాయ బజ్జీలు అయ్యాక. ఇగో నేను అందులో కోసమని సన్నగా ఆలుగడ్డ ఇట్లా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీలు వేసేసుకున్నాం. ఇట్లా ఇవి కూడా ఈజీయే, మనం ఏది చేసుకున్నా ఈజీయే. ఇట్లా వీటికైతే చేతికి పిండి అంటకుండా అయితే వేయలేం కదా, ఎందుకంటే అవి అంటే గ్లాస్లో ముంచేసుకున్నాం. కానీ ఇవి అట్లా కాదు కాబట్టి తప్పదిగా మనకి. ఇట్లా మంచిగా ముంచుకొని వేసేసుకోవడం. ఇట్లా పిండి మిగిలితే ఉల్లిగడ్డ ఉంటే ఉల్లిగడ్డ, ఆనియన్ ఉంటే ఆనియన్, ఏదైనా. అయ్యో సారీ ఫ్రెండ్స్, ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఒకటే, ఉల్లిగడ్డలు 2 నేను ఆనియన్ అన్న అట్లనే ఉల్లిగడ్డ అన్నమాట. కొంచెం మిస్టేక్ అయితే పట్టించుకోకుర్రి. అయిపోయినాయి మన బజ్జీలు వేసేసిన పూర్తిగా. అవి మంచిగా అయినాక తీసుకోవడమే. తీసుకొని మంచిగా టమాటా కెచప్ ఉంటుంది కదా, అది నంచుకొని తినేయడమే. ఇగో మన ఆలుగడ్డ బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. తీసేసుకొని అన్నీ ఒకేసారి చూపిస్తాం మీకు. ఓకేనా, తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇట్లా మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం అనుకో, లోపల పిండి కూడా అంతా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఇక అయిపోయినాయి మన మిరపకాయ బజ్జీలు, అట్లాగే ఆలుగడ్డ బజ్జీలు రెడీ అయిపోయినాయి. నేను మంచిగా ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకున్నా. కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ కూడా పిండుకున్నారనుకో, కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అయిపోయినాయి కదా మన మిరపకాయ బజ్జీలు. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ స్పెషల్ ఛానల్ ప్లీజ్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.